బనీవాస్ గారు. ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. గీతా ఆర్ట్స్కి విజయం అంటే మా బనీవాస్ గారికి కూడా సక్సెస్ వచ్చినట్టే. సో బనీవాస్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ది సూపర్ సక్సెస్. అర్థమైంది అరవింద్ గారు, టైం లేదు, మేక్ ఇట్ షార్ట్ అనేది. అందరినీ చాలా పొగడాలని వచ్చాను, బట్ ఆల్రెడీ 10 అయిపోతుంది. అందరి తరపున, ఈ యూనిట్ తరపున, అందరి తరపున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాయ్. గీతా ఆర్ట్స్ అంటే నీ సొంత సంస్థ కింద చూసుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నువ్వు విజయ్ దేవరకొండ బయట అయితే మాకు మాత్రం బంగారు కొండవి. థ్యాంక్ యూ సో మచ్. గీతా ఆర్ట్స్ బంగారు కొండ, విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రష్మిక గారు, అంటే మీరు క్లైమాక్స్లో అట్లా మెట్ల మీద పరిగెడుతుంటే చాలామంది అబ్బాయిల గుండెల్లో రైలు పరిగెట్టి ఉంటుంటాయి. అండ్ అంటే అంత డీప్గా తీసుకెళ్లారు సినిమాని. అండ్ మీరు ఏదైతే లాస్ట్లో ఆ గిటార్ ఎత్తారో, ఆ గిటార్ ఎత్తింది ఇక్కడ ఉన్న చాలామంది అమ్మాయిల మనసు అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్. మీరు అంత బాగా ఆ సినిమాని తీసుకుని అంత బాగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీతార్స్కి ఇంత మంచి సినిమా ఇచ్చారు. అండ్ ప్రతి సినిమా హిట్ వెనకాల ఆ యూనిట్లో ఎవరిదో ఒకరిది ఒక గట్టి నమ్మకం ఉంటుంది. అంటే అందరూ ప్రొడ్యూసర్స్ కానీ, దాంట్లో ఉన్న హీరోస్ కానీ, యాక్టర్స్ కానీ అందరిది 100% అయితే ఎవరో ఒకరిది మాత్రం 200% ఉంటుంది. ఈ సినిమాకి ఆ 200% ఎవరిదంటారు? మా రాహుల్ రవీంద్రది. రాహుల్ అంటే నువ్వు ఏది నమ్మేవో అది థియేటర్లో వెళ్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఎందుకంటే దట్ ఈస్ సినిమా అనేది ఒక నమ్మకం. సినిమా అనేది ఎప్పుడు కూడా ఒక విజన్ మించి, ఒక దీని మించి డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఈ సినిమా అయితే 100% నీ విజన్, నీ డ్రైవ్. అండ్ దాన్ని నిజంగా అంత బాగా ఫాలో అయిన ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కానీ, అంటే అందరూ నేను నమ్మారు. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అది నమ్మారు, అది ప్రూవ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ నీ హానెస్టీ థియేటర్లో అలా మాట్లాడింది ఈరోజు. అదే ఈ రిజల్ట్స్ అంతా కూడా. ఇక్కడ ఒకటేనబ్బాయి, మన చాలామంది ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మీ బాయ్ ఫ్రెండ్ మంచోడా కాదా చెక్ చేయడానికి ఒకటి చేయండి. జస్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దామని అడగండి. వాడేం భయపడకుండా తీసుకెళ్తే వాడు చాలా మంచి బాయ్ ఫ్రెండ్. ఏదన్నా తడబాయిస్తున్నాడు అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు 10 o'clock అవుతుంది. చాలామంది బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చాలామంది ఫోన్లలో ఈరోజు టాపిక్ దీక్షిత్ క్యారెక్టర్ గురించి అయి ఉంటుంది. నువ్వు అలాగే కదా ఆ సినిమా చూసావా, అలాగే బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి. దీక్షిత్ గారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మన సీరియల్ బాములు చాలామంది ఉంటారు. వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిపోతారు, సీరియల్లోకి వెళ్ళిపోతారు. గమన ఎయిర్పోర్ట్స్లో ఇట్లా మాత్రం తిరిగేటప్పుడు చాలా జాగ్రత్త. అంత బాగా యాక్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ట్రైలర్లో ఏదైతే చెప్పానో అదైతే మాత్రం ప్రూవ్ అయింది. క్లైమాక్స్ తర్వాత బయటకు వచ్చేటప్పుడు చాలామంది అమ్మాయిలు అయితే మాత్రం చాలా మారిపోయి వస్తున్నారు. నేను నా వైఫ్తో నా సినిమాకి వెళ్ళాను, ఒకటే చెక్ చేసుకున్నా, క్లైమాక్స్ తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పి. భుజమే చేసి తీసుకెళ్ళింది, అంటే నేను చాలా మంచి భర్తనని. అండ్ అలాగని చెప్పి అబ్బాయిలందరూ కూడా జాగ్రత్త, అందరూ నా అంత మంచి వాళ్ళు ఉండరు, మీరు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, హెల్మెట్లు కొనుక్కెళ్ళని చాలామంది అయితే, అంటే హెల్మెట్ తలకి పెట్టుకునేది అది. అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఇంకా నెక్స్ట్ వీకెండ్ ఉంది, కుమ్మేచ్చు. అండ్ మాట్లాడాలని ఉంది కానీ నాకు తెలుసు చాలా టైం అయిందని చెప్పి వాట్ టు ద ఎస్కేన్ ఇక్కడరా రైట్. ఓ సుమ గారు రెండు అయితే అంటే ఎత్తి పిలవాలి కదండి, పిలవండి. ఓకే, 9:30 బిఫోర్ అయితే ఇంకొక రేంజ్లో పిలిచేదాన్ని. 10 అయింది కాబట్టి మా కల్ట్ ప్రొడ్యూసర్, స్పీచ్ కే కింగ్ ఇప్పుడు ఇవ్వబోతున్నారు ఒక ట్రెండింగ్ స్పీచ్. ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అంతేకాకుండా దానికన్నా ముందు